దగ్గరికి వచ్చి అడిగాక కాదని ఎలా అంటాను? ఇస్తానులే. థ్యాంక్ యూ రేణుక. అయినా నీకు 3 లక్షలు ఎంత? నువ్వు నెల రోజుల్లో ఖర్చు పెట్టినంత. అలాగే సుబ్బలక్ష్మి, డబ్బులు ఇస్తాను, కానీ ఒక కండిషన్. ఇన్ని రోజులు నా వికాస్ గురించి మీరు చాలా బ్యాడ్గా రూమర్స్ క్రియేట్ చేశారు. అవన్నీ అబద్ధాలని నాకు తెలుసు. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే నా కాళ్ళు పట్టుకుని వికాస్ గురించి నేను అమృత చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, మేం చీటర్స్, కావాలనే అలా చెప్పావు, మా తప్పు క్షమించు రేణుక అని చెప్పాలి. చెప్తావా? నా కాళ్ళు పట్టుకుని చెప్తావా? చెప్తావా? అలాగే రేణుక. అయితే ఇంకెందుకు ఆలస్యం? కమాన్, కాళ్ళు పట్టుకో. రేణుక, వికాస్ ని మేము బ్యాడ్ బాయ్ గా రూమర్స్ క్రియేట్ చేశాం. నిజానికి వికాస్ జెంటిల్మెన్. మమ్మల్ని క్షమించు. వావ్, అమృత నాన్న కోసం, అదే అమృత అనే నీ ఫ్రెండ్ కోసం నా కాళ్ళు పట్టుకున్నావు. గ్రేట్ గ్రేట్ ఫ్రెండ్షిప్. రేణుక, నేను మీ ఇద్దరికి ఫ్రెండ్నే. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు. బట్ గొడవల పరిస్థితుల వల్ల ఇలా విడిపోవాల్సి వచ్చింది. అయినా నువ్వంటే నాకు ఇప్పటికీ ఇష్టమే రేణుక. సరే, ముందు హాస్పిటల్ బిల్ కట్టాలి ప్లీజ్. ఏంటి, డబ్బులు కావాలా? సారీ సుబ్బలక్ష్మి, నీ క్యారెక్టర్కి చిన్న టెస్ట్ పెట్టాను. నువ్వు నేననుకున్నట్టుగానే ఉన్నావు. ఎస్, నీది అమృతది ఒకే మెంటాలిటీ. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చూడు, మీ పొజిషన్స్ ఇంతేనే, ఇలాగే ఉంటాయి. కానీ నాది ఈ రేంజ్. నాతో పెట్టుకుంటారా మీరు? మీరెంత, మీ బతుకులెంత? ఏంటి, ఆ రోజు గుళ్ళో ఏమన్నావు? నువ్వు నన్ను కొడితే నేను వెళ్ళి ఢిల్లీ గేట్ దగ్గర పడతానా? పొస్సై సుబ్బలక్ష్మి, నేను కాదే, నువ్వొచ్చి నా కాళ్ళ మీద పడ్డావు. దట్ ఈజ్ రేణుక. అబ్బో, అదైతే చెప్పడానికే లేదు. రౌడీల్ని వెంటేసుకుని చేతిలో గన్లు, కారు, బిల్డప్. నా ముందే స్టైల్ కొడుతుందా? రేణుక, అపార్థాల వల్ల నువ్వు కోపంగా ఏవేవో ఊహించుకొని మాట్లాడుతున్నావు. నీ ముందు మేం బిల్డప్లు ఇవ్వడం ఏంటి? నువ్వెక్కడ, మేమెక్కడ? అవన్నీ వదిలే. ఎందుకు వదిలేయాలి? ఆ రోజు అంత బిల్డప్లు ఇచ్చారు కదా, ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి అడగాల్సింది. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? రేణుక, అక్కడ ఏం జరిగిందో, ఎందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చిందో అవన్నీ నేను చెప్తాను. కానీ నువ్వు నమ్మవు. ఇప్పుడంత టైం కూడా లేదు. ప్రాణాలు పోయే పరిస్థితిలో ఫైనల్గా నీ దగ్గరకు వచ్చాను.
సహాయం చేయి రేణుక, ప్లీజ్. నేను సహాయం చేయను గాక చేయను. రేణుక, ఏంటి నువ్వు ఇలా దారుణంగా బిహేవ్ చేస్తున్నావు? కాళ్ళు పట్టుకుంటే ఇస్తానన్నావు కదా. అది నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చెప్పాను. నువ్వు నా దగ్గరికి వస్తావని, నా చేత అవమానపడి ఉట్టి చేతులతో వెళ్ళాలని నీకు రాసి పెట్టుంది. అందుకే వచ్చావు. అలాంటప్పుడు ఈ ఛాన్స్ నేనెందుకు వదులుకుంటాను? అందుకే ఇస్తానని బిల్డప్ ఇచ్చాను. అర్థమైందిగా, ఇక వెళ్ళు. రేణుక, రేణుక, రేణుక ఒక్క నిమిషం. రేణుక ఒక్క నిమిషం. నువ్వు మా మీద కక్ష పెట్టుకొని మాట్లాడుతున్నావు. ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నేను అమృత నీ మంచి కోసం, నీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం, స్టిల్ చేస్తున్నాం. కానీ మేం ప్రూవ్ చేయలేకపోతున్నాం. నువ్వు నమ్మడం లేదు. ఎలాగే నిన్ను నమ్మించేది? సుబ్బలక్ష్మి, అనవసరంగా టాపిక్ మళ్ళీ వికాస్ మీదకి తీసుకెళ్ళకు. ఇప్పటికే మీ ఓవర్ యాక్షన్ చాలా భరించాను. ఇక భరించే ఓపిక నాకు లేదు. మీ ఇద్దరిని షూట్ చేసి చంపేయాలన్నంత కసిగా ప్రిపేర్ అయిపోయాను. ఆ టైంలో నువ్వు వచ్చావు. మర్యాదగా వెళ్ళు. అది కాదు రేణుక. ఐ సే గెట్ లాస్ట్. రేణుక, ప్లీజ్. ఓకే, మా మీద నీకు పీకల దాకా కోపం ఉంది, కానీ ఒక్కసారి హ్యూమానిటీగా ఆలోచించవే. మీ విషయంలో హ్యూమానిటీ ప్రసక్తే లేదు. రేణుక, అలా మాట్లాడకి. అనాథాశ్రమాలకి, ఓల్డేజ్ హోమ్స్కి అంకుల్ డొనేట్ చేస్తూ ఉంటారు కదా, అలా అనుకోనైనా సహాయం చేయవే. లేకపోతే అప్పుగానైనా ఇవ్వు. భవిష్యత్తులో నీ డబ్బు నీకు తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. పోనీ ఒక పంచే రేణుక, అంకుల్ చేత హాస్పిటల్కి ఒక్క ఫోన్ కాల్ చేయించు. నీ ఒక్క మాట, ఒక్క ఫోన్ కాల్ ఒక నిండు ప్రాణాల్ని నిలబెడుతుంది రేణుక. సారీ రేణుక, ఒక్క నిమిషం. పాపం అమృత అమ్మగారి గురించి ఆలోచించవే. అమ్మ లేని నీకు ఆ విలువేంటో బాగా తెలుసు. ఆవిడ తాలిబొట్టు తలకిందులయ్యే ప్రమాదంలో ఉంది. హే సుబ్బలక్ష్మి, సెంటిమెంట్గా మాట్లాడి నా మనసు మార్చాలని ప్రయత్నం చేయకు. రేణుక, మనం ముగ్గురం హాస్టల్లో ఎలా ఉండేవాళ్ళమో ఒక్క నిమిషం గుర్తు చేసుకో. లక్ష్మి ఆంటీ లడ్డూలు మా ఇద్దరికి ఇష్టం లేకపోయినా నీ కోసమని సపరేట్గా చేసి పంపించేది. తను హాస్టల్కి వచ్చినప్పుడు మనిద్దరిని ఆప్యాయంగా దగ్గరికి తీసి, మీ ఇద్దరికి అమ్మ లేదని బాధపడకండి, నన్ను మీ అమ్మని అనుకోండి అని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకునేది. ఇప్పుడు ఆ అమ్మకే పెద్ద కష్టం వచ్చింది. కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆలోచించు రేణుక, ప్లీజ్. నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు గుర్తు చేసినా లాభం లేదు. రేణుక, నువ్వు 3 లక్షలు ఇస్తే కృష్ణమూర్తి అంకుల్ బ్రతుకుతారు. జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకొని దేవతలా పూజిస్తారే. పూజలేమీ నాకు అక్కర్లేదు. రేణుక, ప్లీజ్. నిన్నింకా ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. చూడు సుబ్బలక్ష్మి, నేను డబ్బులు ఇవ్వను. నువ్వు ఎంత బ్రతిమలాడినా నా మనసు మారదు. ఇంక వెళ్ళు. రేణుక, ప్లీజ్. సుబ్బలక్ష్మి, ఒకసారి అది వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి కథలు చెప్పి మరీ వెళ్ళింది. అప్పుడు దాన్ని నువ్వు పంపించావు, ఇప్పుడు అది నిన్ను పంపించింది. నాకంతా అర్థమైంది. మర్యాదగా వెళ్ళు, లేకపోతే నిన్ను కూడా చెప్పుతో కొట్టి పంపించాల్సి వస్తుంది. నన్ను కూడా కొట్టు రేణుక. ఒక్కసారి కాదు, 1000 సార్లు కొట్టు. నీ కసి తీరే వరకు కొట్టు, కానీ డబ్బులు మాత్రం సహాయం చేయి ప్లీజ్. ప్లీజ్ రేణు. మీరు ఇంతేనే, మారరు. రేణుక, సహాయం కోసం వచ్చిన స్నేహితురాల్ని ఉత్తి చేతులతో పంపించకే. కోపమున్న పాపమని జాలిపడి ఇవ్వవే ప్లీజ్. నువ్వు అమృత కన్నీళ్లు పెట్టుకోవడంలో ఎక్స్పర్ట్స్ అని తెలుసు. మీ కన్నీళ్లకు కరిగిపోయే ప్రసక్తే లేదు.
ఇద్దరు కలిసి ముష్టి ముష్టెత్తుకోండి. రేణుక ప్లీజ్, నువ్వు తప్ప ఇంకెవ్వరు సహాయం చేసే వాళ్ళ లేరు. ప్లీజ్ రేణుక. ప్లీజ్ రేణుక, ఈ ఒక్క హెల్ప్ చేయవే. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ప్లీజ్ రేణుక, నీ మీద ఆశతో వచ్చాను. లేకపోతే అమృత వాళ్ళ నాన్న చనిపోతాడు. ఆగు రేణుక. సరే రేణుక, వెళ్తున్నాను. కానీ వెళ్ళే ముందు ఒక్క మాట. నువ్వు నాకు డబ్బు ఇవ్వకుండా పంపిస్తున్నావని మనసులో బాధగా ఉంది. కానీ నీ మీద నాకు ఎలాంటి కోపము లేదు. భగవంతుడు నీకు అన్నీ ఇచ్చాడు రేణుక. డబ్బు, అందం, ఐశ్వర్యం అన్నీ. మమ్మల్ని అపార్థం చేసుకున్నావు కాబట్టే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని నేను అర్థం చేసుకోగలను. నువ్వు 100% హెల్ప్ చేయవని నాకు తెలుసు. అయినా సరే నీ దగ్గరకు వచ్చాను. ఎందుకో తెలుసా? నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. నువ్వు, అమృత, అన్నయ్య తప్ప ఇంకెవరూ తెలియదు. అందుకే ఆఖరి ప్రయత్నంగా వచ్చాను. చూడు రేణుక, ఇలాంటి సమయంలో సహాయం చేయలేని డబ్బు ఎంతున్నా వేస్ట్. రేపు ఇదే డబ్బు నీకు ఎందుకు పనికి రాకుండా పోవచ్చు. అసలు ఈ డబ్బే నీ పాలిట శత్రువు అవ్వచ్చు. కృష్ణమూర్తి అంకుల్కి ఆయుష్యే ఉంటే అమృత బ్రతికించుకుంటుంది. లేదంటే
డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉందండి? సీరియస్ కండిషన్ నుంచి బయటపడ్డారు. బాడీలో అన్ని యాక్టివిటీస్ నార్మల్ స్టేజ్కి వచ్చాయి. బహుశా రేపటిలోగా స్పృహలోకి రావచ్చు. డోంట్ వరీ. సరే, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా 1,75,000 టోటల్ అమౌంట్ పే చేయండి. లేకపోతే మేం చేయాల్సింది చేస్తాం, ఆ తర్వాత మీ ఇష్టం. ఇలాగైతే చాలా కష్టం, నేనేం చేయలేను. అది కాదు మేడం. ప్లీజ్ అండి, నేను ఇంకేం మాట్లాడను. దయచేసి మీరు మాట్లాడకండి. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్. అమృత, ఇక్కడున్నావా? అమ్మా, ఏంటమ్మా? ఇందాక డాక్టర్ మీ నాన్నగారిని పరీక్ష చేసి అంతా బాగానే ఉంది, రేపటిలోగా స్పృహలోకి రావచ్చు అని చెప్పారమ్మా. చెప్పాను కదమ్మా, నాన్నకేం కాదని. ఇంకేం భయం లేదు, సరేనా? కానీ సాయంత్రం లోపు డబ్బులు కట్టాలి కదమ్మా. ఈరోజు మొత్తం డబ్బులు కట్టేస్తానమ్మా. డబ్బు గురించి నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. ఇక ఆ విషయం గురించి టెన్షన్ పడకు. అంత డబ్బు ఒకేసారి ఎలా కడతావమ్మా? మనం ఎంత ప్రయత్నించినా డబ్బులు దొరికే మార్గమే లేదు. కట్టేస్తాను అంటున్నావు, ఎక్కడికెళ్ళి తెస్తావమ్మా? నీకెందుకమ్మా, డబ్బు నేను తీసుకొస్తాను కదా, సరేనా? డబ్బు కోసం బయటకు వెళ్తున్నావా? అవును. నేను వచ్చే వరకు నాన్నని జాగ్రత్తగా చూసుకో. డాక్టర్స్ వచ్చినప్పుడు అక్కడే ఉండు, సరేనా? అలాగేనమ్మా. అమృత, ఏంటమ్మా? డబ్బుల కోసం విక్రమ్ దగ్గరికి వెళ్తున్నావు కదూ? అమ్మా, నా గురించి నువ్వు ఆలోచించకు. ముందు మనకి డబ్బు కావాలి. హాస్పిటల్ నుంచి నాన్నని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్ళాలి. ముందు మన ఈ సమస్య నుంచి బయటపడాలి. నేను వెళ్తున్నాను. డబ్బులు తీసుకొచ్చాక మళ్ళీ నీతో మాట్లాడతాను, సరేనా? అమృత, ఒంటరిగా వెళుతున్నావు కదమ్మా, తోడుగా నేను కూడా రానా? వద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా.